సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో అందరికీ ఒక రిక్వెస్ట్, మన ఛానల్లో మీరు వీడియోస్ చూస్తున్నారు కదా నాన్న, ఆ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఫస్ట్లీ నాకైతే కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేనైతే ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. సో మనం లాస్ట్ 3 వీడియోస్లో నెంబర్ సిస్టమ్ కోసం అయితే చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉన్నాను, అవునా? చిన్న కాన్సెప్ట్ బట్ ఎక్కువ రూల్స్ అయితే ఉంటాయి. సో అందుకని ఈరోజు మనం యూనిట్ డిజిట్ ట్రిక్స్ అయితే చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ అండ్ రిమైండర్ కాన్సెప్ట్ అయితే చూసాం. సో అవి కానీ ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళైతే ఫస్ట్ అవి అయితే చూడండి. సో ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం యూనిట్ డిజిట్ ట్రిక్స్ అండ్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్ డిజిట్ ఆఫ్ 7 power 45 ఎలా అడుగుతాడంటే యూనిట్ డిజిట్ ఆఫ్ 7 power 45 లేదంటే 9 power 23 ఇలాగైతే అడుగుతాడు నన్ను. సో అప్పుడు మనం ఎలాగ చేయాలి? డైరెక్ట్గా కాల్కులేట్ చేద్దాం అనుకుంటే కనుక చాలా ఇంపాసిబుల్. 7 × 7 × 7 × 45 టైమ్స్ చేయాలి. బట్ సింపుల్గా పాటర్న్ ట్రిక్తో ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా? అది ఎలాగో మనం అయితే ఈరోజు చూద్దాం. సో ఈ లోపల ఇది ఎవరైనా కాల్కులేట్ చేయగలిగారన్నానా? లేదు కదా. సో మనకైతే చాలా కష్టంగా ఉంటుంది. అవన్నీ కూడా మనం అయితే చూద్దాం. అసలు యూనిట్ డిజిట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ యూనిట్ డిజిట్? యూనిట్ డిజిట్ అంటే నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ నాన్న. ఓకేనా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 245 ఉందనుకో, ఇందులో లాస్ట్ డిజిట్ని ఏమంటారు నాన్న? యూనిట్ డిజిట్ అయితే అంటారు. యూనిట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఓకే, ఇందులో లాస్ట్ నెంబర్ని ఏమంటారు నాన్న? యూనిట్ డిజిట్ అయితేనే అంటారు. ఓకేనా? సో ఈ విధంగా అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఏది మల్టిప్లికేషన్ వచ్చినా ఏది వచ్చినా మీకు లాస్ట్ డిజిట్ అర్థం కావాలి. ఇది డివిజిబుల్ బై 3 అవుతుంది, ఇది డివిజిబుల్ బై 5 అవుతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి వెంటనే మనం చెప్పగలుగుతున్నాం. మీకు కూడా తెలుసు. సో ఈ విధంగా కానీ మీకు తెలియాలంటే ఫస్ట్లీ వెళ్ళి ప్రీవియస్ వీడియోలో అయితే చూడండి. ఓకేనా? యూనిట్ డిజిట్ ప్యాటర్న్ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. వెన్ ఏ నెంబర్ పవర్స్, ఏదైనా ఒక నెంబర్ పవర్స్లో ఉంటుంది లేదా యూనిట్ డిజిట్స్ రిపీట్ ఫాలో చేస్తాయి అంటే అలాగో చూద్దాం. సో ఎగ్జాంపుల్కి ఎలాగంటే 2 power 1 is equal to 2 అంటే 2 × 1 అని లెక్క. 2 power 1 అంటే మీనింగ్ ఏంటన్నా? 2 × 1 అని. 2 power 2 is equal to 4. 2 power 3 is equal to 8. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 power 3 దగ్గర 6 రావాలి కదా, 8 ఎందుకు వచ్చింది అంటారు. చూడు 2 power 2 is equal to ఇక్కడ మీనింగ్ 2 × 2 అని. ఓకేనా? అంతే కదా. 2² అంటే ఎంత? 2 × 2 అని. ఇక్కడ 2³ అంటే ఎంత? 2 × 2 × 2 అని. అంటే 2 2s are 4, 4 2s are 8. ఈ విధంగా రాసుకోండి. 2 power 4 అంటే ఎంత? చూద్దాం అది కూడా ఎలా వస్తుందో. 2 × 2 × 2 × 2 4 4 16. సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నాడు. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మామూలుగా ఈ నెంబరే మనం తీసుకుంటే ఇందులో యూనిట్ డిజిట్ ఏంటన్నా? ఈ విధంగా చూస్తే కనుక 6 లాస్ట్ నెంబర్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు పాటర్న్ ఎలా ఉంటుంది చూద్దాం. అసలు పాటర్న్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. 2 4 6 8 ఈ విధంగా అయితే ఉంటుంది ఫస్ట్. ఓకేనా? ఇక్కడ సైకిల్ ఎంత మామూలుగా చూసుకుంటే 4కి 4 అవునా? 4 అవునా కదా నాన్న? 4 టైమ్సే కదా, ఇక్కడ 4 నెంబర్సే కదా ఉన్నాయి. 2 4 8 16 అవునా? 6 లాస్ట్ దానికి డిజిట్ మనం 6 ఒకటే తీసుకుంటాం. ఓకేనా? సో ఒక క్వశ్చన్ అయితే చేద్దాం మనం, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం మీకు అర్థం కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి నాన్న. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం మీకైతే అర్థం కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి.
సో అది ఎలాగో ఒకసారి అయితే చూద్దాం. సో ఎగ్జాంపుల్గా ఓకే, యూనిట్ డిజిట్ అని కొడదాం. ఫైండ్ యూనిట్ డిజిట్ ఆఫ్ 2 power 7 అయితే తీసుకున్నా. 2 power 7. సో ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి అంటే కనుక స్టెప్ 1 7 డివైడెడ్ బై 4 ఎంత అవుతుంది నాన్న? 3 అయితే వస్తుంది. అవునా అవునా కదా? అంటే ఎలా చెప్పాలంటే మీకు 7 డివైడెడ్ బై 4 అంటే 4 × 1/4/3. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. అవునా? ఇక్కడ రిమైండర్ అంతా గుర్తుపెట్టుకో. సో చూడు, పాటర్న్లో థర్డ్ నెంబర్ 8 నాన్న. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఇదైతే ఆన్సర్ ఈక్వల్ టు 8. ఓకేనా నాన్న? క్లారిటీ అర్థమైంది కదా? ఈ విధంగా అయితే మనం చెయ్యాలి ఫస్ట్. ఓకేనా నాన్న? నెక్స్ట్ పవర్స్ ఆఫ్ పాటర్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఇది ఇంకా చాలామందికి అర్థం కాలేదని అనుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి నాన్న. ఇక్కడ మనం ఎలా చెయ్యాలి అంటే కనుక మీకు ఎలా చెప్పాలి దీన్ని షార్ట్కట్లో. ఇక్కడ మనకి 4 ఉంది కదా, దీన్ని అయితే ఫస్ట్ డివైడ్ చేస్తాం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా 9 తీసుకున్నాం అనుకో, 4తో డివైడ్ చేస్తే కనుక 2 times 8 1 వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే ఇలా చూడండి, ఈ అన్నిటిని కలపాలి. 4 1 5 2 1 3 3 4 7. ఇది ఆన్సర్ ఏంటంటే దానికి 7 అన్నమాట ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా అయితే కలపాలి. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ పాటర్న్ కోసం అయితే చూద్దాం. పవర్స్ ఆఫ్ పాటర్న్ అంటే అలాగా 3 × 3 power 1 అంటే 3, 3 power 2 అంటే 6, 3 power 3 అంటే 27. అవునా? 3 power 4 అంటే 81. ఓకే, ఇప్పుడు యూనిట్ డిజిట్స్ ఏమున్నాయి ఇందులో? దీనికి 7 ఉంది, దీనికి 1 ఉంది. అవునా? క్లారిటీ కదా ఇక్కడ వరకు? నెక్స్ట్ పాటర్న్ చూద్దాం ఇప్పుడు ఎలాగ ఉందో. అసలు పాటర్న్ ఎలా ఉంది? 6 కదా 9 వేసాను, 9 కదా. ఓకే, పాటర్న్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. 3 9 7 1. ఓన్లీ మన ఇక్కడ లాస్ట్ని యూనిట్ డిజిట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎక్సెట్రా రిపీట్ అయితే అవుతాయి అలాగ. అవునా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫైండ్ యూనిట్ డిజిట్ ఆఫ్ 3 power 6 అన్నారు అనుకున్నాను. 3 power 6. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ మళ్ళీ మనకి 4 వచ్చింది అంటే ఇక్కడ 6తో డివైడ్ చేస్తాం. 1/4 అంటే 2 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఎంతనా? 2 అయితే వచ్చింది. రిమైండర్ 2 వచ్చింది ఇక్కడ. అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాటల్లో సెకండ్ నెంబర్ ఎంత నాన్న? 9. అవునా? పాటల్లో సెకండ్ నెంబర్ ఎంత? 9. అంటే ఇక్కడ వచ్చిన నెంబర్కి మనం సెకండ్ వన్ చూడాలి. అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 వచ్చిందంటే మనకు వచ్చిన సిరీస్లో సెకండ్ వన్ ఏంటి? 9. ఇది ఆన్సర్ అని అర్థం. మీకు ఇందాక కూడా అదే చెప్పా, బట్ మీకు అర్థం కాలేదు అంతే. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడనా, 3 ఆన్సర్. అవునా? త్రీ. అవునా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 3. ఇక్కడ 3 అంటే ఎంత? 6. సో ఇక్కడ 6 అయితే మనం తీసుకున్నాం. ఆ విధంగా అయితే మీకు చెప్పాలనుకున్నాను. ఓకేనా నాన్న? ఇదైతే క్లారిటీగా అర్థమైంది కదా? నెక్స్ట్ పవర్స్ ఆఫ్ 7 పాటర్న్ అయితే చూద్దాం. పవర్స్ ఆఫ్ 7 పాటర్న్ అంటే ఏంటంటే 7 1 7, 7 స్క్వేర్ అంటే 49. ఓకే, 7 క్యూబ్ అంటే 343. 7 power 4 అంటే ఏంటంటే ఓకే 2401. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? 9 అంటే యూనిట్ డిజిట్. ఇక్కడ 3, ఇక్కడ 1. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాటర్న్ ఎలా ఉందన్నా?
7, 9, 3, 1. ఓకేనా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇప్పుడు 7/9 కావాలనుకో మనకి. 7/9 కావాలంటే ఇప్పుడు ఎలా చేస్తున్నానా, ఫస్ట్ ఈ 9 అయితే తీసుకుంటాం. 9/4 అంటే ఎంత వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. అవునా. 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 అయితే వస్తుంది. అంటే పాటలో ఫస్ట్ నెంబర్ ఎంత ఇప్పుడు 7. ఓకేనా. పాటల్లో ఫస్ట్ నెంబర్ ఎంతనంటే 7. సో ఆన్సర్ ఎంతనంటే ఇప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 7 అని అయితే మీనింగ్. ఓకేనా. మీకు ఈ విధంగా కాకపోతే నేను ప్రాక్టికల్గా కూడా మీకు ఇంకా చేసి చూపిస్తా. ఓకేనా. ట్రై చేయకుండా అయితే ఉండొద్దు. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ, బట్ అర్థం కావాలంటే. ఓకేనా. నెక్స్ట్ 9 మీద కూడా చూస్తున్నాను. అంటే 9/1 ఈజ్ ఈక్వల్ టు 9, 9/2 ఈజ్ ఈక్వల్ టు 81. ఓకేనా. ఇక్కడ రిపీటింగ్ వాల్యూస్ ఎంత, 9 to 1 రిపీట్. 9 3 ఎంత, 9 2 81. ఇంకా రిపీటింగ్ అయితే వస్తుంది. అవునా. సైకిల్ లెంత్ ఎంతనండి ఇక్కడ 2, ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. అంటే ఇక్కడ 9, 1 మాత్రం ఇంకేమీ లేవు. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనకి 9/7 అయితే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 9/7 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాం, 7 డివైడెడ్ బై ఇక్కడ ఉన్న సిరీస్ ఎన్ని ఉన్నాయి దాంతో డివైడ్ చేస్తాం ఫస్ట్. అంటే రిమైండర్ 1 వస్తుంది. 1 అంటే ఇక్కడ లెక్క ఎంతనైనా 9. ఆన్సర్ అంతా 9 అని అయితే మీనింగ్. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ అంతా 9. ఓకేనా. ఓకే, మీకైతే ఒక షార్ట్ కట్ చెప్తా, అర్థం కాకపోయినా. సమ్ నెంబర్స్ యూనిట్ డిజిట్ చేంజ్ అవ్వనా. అది ఎలా అంటే పవర్స్ ఆఫ్ 1 ఉన్నాయనుకో, 1 పవర్స్ ఉన్నాయనుకో, పవర్ ఆఫ్ 1 ఉందనుకో, అంటే ఎగ్జాంపుల్గా 1² అంటే 1, 1³ ఉన్నా కానీ దీనికి 1, 1/10 ఉన్నా కానీ దీనికి పవర్ ఎంతనైనా 1. ఆన్సర్ ఎనీ టైం ఆల్వేస్ 1 వస్తుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1/59 కానీ వచ్చిందంటే కనుక మీకు డెఫినెట్గా అక్కడ ఆన్సర్ ఎంతనైనా 1 అనే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ 5 ఎలా అంటే, పవర్స్ ఆఫ్ 5కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా ఇప్పుడు కూడా లాస్ట్ 5 అనేది వస్తుంది. అదైతే నిజం. అంటే ఎలా అంటే 5 into 1 అంటే 5, 5² అంటే ఎంత 25, అన్న 5³ అంటే ఎంత 125. ఈ విధంగా లాస్ట్ని మనకి యూనిట్ డిజిట్ అనేది 5లో ఎప్పుడు 5 మాత్రమే వస్తుంది అన్న. ఓకేనా. మిగతాది వచ్చే ఛాన్సే లేదన్నమాట. ఓకేనా. సో మీకైతే ఒక ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను. యూనిట్ డిజిట్ అయితే ఫైండ్ అవుట్ చేయమని డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్లు అయితే రాసిన 211. ఓకేనా. నెక్స్ట్ 3/10. ఓకేనా. ఈ రెండు అయితే చెయ్యండి. సో నేను మీకు కావాలంటే ఇంకా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసాం యూనిట్ డిజిట్స్ కాన్సెప్ట్స్, పవర్ పార్ట్స్, షార్ట్ కట్ ట్రిక్స్ అయితే నేను చెప్పాను మీకు. అవునా. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం నెంబర్ సిస్టంలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.